నంద్యాల జిల్లా బనగానపల్లె టంగుటూరులో ఘనంగా పెద్దమ్మ తల్లి 16 రోజుల పండుగ. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామంలో పెద్దమ్మ తల్లి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. పూర్వీకుల సంప్రదాయం ప్రకారం పంటలన్నీ పూర్తయిన తర్వాత గ్రామస్తులు రాజకీయాలకు అతీతంగా ఈ పెద్దమ్మ దేవరను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు తరలివచ్చిన భక్తుల కోసం గ్రామస్తులు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పండుగలో భాగంగా నిర్వహించిన ఎద్దుల బండలాగుడు పోటీలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్రామ చల్లదనం కోసం నిర్వహించిన ఈ 16 రోజుల పండుగలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మన ఇద్దరు పొందాలకు వచ్చింది నందారం వచ్చింది వచ్చి పొద్దున ఎండ నాకు ఇట్లా వచ్చినాడా సాయంత్రం పూట పోయినాడు. ముఖ్యంగా ఏది ఏమైనా కానీ టంగుటూరు గ్రామం ముందు రాజకీయాలకు కానీ కులమతాలకు కానీ మెయిన్ ఇంపార్టెంట్. అది సఖ్యత ఉంటేనే, అది అందరి బాగా ఉంటేనే మనం ఏదైనా ఒక జాతర కానీ ఏదైనా కానీ జరుపుకోవడానికి అన్నిటికీ మనకు సహకరిస్తారు. కాబట్టి మనం ఎన్ని ఏళ్ళ నుంటో అంటే కరువు కాటకాలు వచ్చినా మంచి చెడ్డ ఏదన్నా కానీ జరిగినా కానీ ఏ ఆటంకాలు లేకోకుండా ఇంతవరకు అంటే మా పూర్వీకులు అందరూ పోయినారు టంగుటూరు గ్రామంలో. ఇప్పటిదాకా జరుగుతుంది అంటే అందరి సహకారం. మొత్తం నా పేరు రామగంజ్ రెడ్డి. ఇక్కడ టంగుటూరు గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి పూర్వీకుల నుంచి కూడా పెద్దమ్మ తల్లి జాతర చేయడం ఆనవాయితీ. ఇక్కడ పంటలన్నీ అయిపోయిన తర్వాత ఉగాది కంటే ముందు అమ్మవారి జాతర చేయడం ఆనవాయితీ. అక్కడ అమ్మవారి జాతర జరిగిన తర్వాత 16వ రోజు పండుగని ఇక్కడ పొలిమేరలో చేస్తారు. ఇక్కడ అంతా చల్లదనం చేయడం కోసము అమ్మవారికి ప్యూర్ వెజిటేరియన్. జాతరలో మాత్రం అంతా నాన్ వెజ్ అమ్మవారికి ముక్కుబళ్ళు తెచ్చుకోవడం ఉంటుంది. ఈ 16వ రోజు పండుగకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడ వచ్చి పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎద్దుల పందాలు కానీ కొన్ని కార్యక్రమాలు కూడా జరుపుతారు. ఇక్కడ ఇది ఆనవాయితీగా వస్తున్నది. మా గ్రామంలో రాజకీయాలకు అతీతంగా జాతర జరపడం కానీ ఈ కార్యక్రమాలు కానీ సవ్యంగా జరుగుతాయి. ఏ గొడవలు ఉండవు. మా గ్రామంలో పూర్వం ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామ జాతర జరుగుతుంది. గ్రామ జాతర ప్రత్యేకత ఏమంటే అన్ని కులాలకు అతీతంగా పండుగ చేసుకుంటారు, చిన్న గొడవలు లేకుండా. దేవర రోజు అమ్మవారికి అన్ని బలిస్తారు కదా, దానివల్ల అమ్మ ఆవేశంతో ఉంటుందని 16 రోజులు నాపోతూ పెద్దమ్మ గుడి దగ్గర అమ్మకు చల్లదనం చేస్తాము. అదే రోజు గ్రామ ప్రజలు పక్క ఊర్లో ప్రజలు అందరూ సుమారుగా వేల మంది కలుస్తారు. ఆ గ్రామంలో దూల పందాలు జరుగుతాయి. అమ్మవారికి ఈరోజు పెరుగన్నము అన్నీ కలిపి రోజు చల్లగా చేస్తాం అమ్మవారికి. అది ఈరోజు 16 రోజుల పండుగ ప్రత్యేకత. జాతర మా ఊర్లో ఒకరికొకరి అనేది సంబంధాలు ఉండే కానీ కూడా అందరూ బాగా కలిసిపోయి బాగా జాతర జరుపుకుంటారు. ఈరోజు 16 నాళ్ళ పండుగ కూడా బాగానే జరుపుకుంటారు. అందుకు కాబట్టి ఈ ఊరు ఐక్యతా భావం చాటడం కోసం ఇది ఒకటి ముఖ్యమైనది అనేది మా టంగుటూరు గ్రామంలో జరుగుతుంది. ఎక్కడ ఇంత బాగా జరగదు. మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బాగా సహకరిస్తారు కూడా. ఇక్కడ ప్రజలు కూడా చాలామంది సహకరిస్తారు. ఇక్కడ అన్నదాన దానికి రామగంగిరెడ్డి అని ఆయన ఇక్కడ మెయిన్ పిల్లర్. ఈడ దాదాపు అందరికీ సహకరించి వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోవడము ఈయన గొప్పతనము ఈయన దాటుకుంటున్నాడు. ఈ ప్రజలు కూడా అందరు బాగా ఐకమత్యంగా ఉండి అన్నీ చేసుకుంటున్నారు.